అక్టోబర్లో తొందర పెట్టి 134 బూత్లు ఉన్నాయి సార్ కొత్తది అవి మార్చమంటున్నాం సార్. ఏంటంటే సార్ మన ఎలక్షన్ మన ఆల్రెడీ గుడ్ వరకు ఏపీఎస్ నుంచి ఏవన్నీ ఏరియా ప్రకారం మన ప్రపోజల్ పంపించాము. ఆ ఎలక్షన్ ప్రపోజల్ ఏవైతే పంపించామో వాటి వరకు చేసేస్తాం. మిగతా బీజేపీ ఇష్యూస్ ఏంటంటే సార్ కుటుంబంలో 2 నోట్లు పక్క బూతులు ఉన్నాయి, ఒకటి అలా ఉన్నాయి అన్నారు. కొన్ని వేరే కూడా వేరే ఏరియాలో ఉన్నాయి సార్ అన్నారు. గిరకల తిండి వైఎస్ఆర్ కాలనీ వాళ్ళు మన మందరు కూడా వస్తున్నారు సార్ ఉన్నాయంట. అవన్నీ ఇప్పుడు మనం ఏమైతే ప్రపోజ్ చేసామో అవన్నీ మారుతాం సార్. మొన్న మీకు ఇచ్చిన లిస్ట్ వచ్చాను అంటే ఈసారి దానికి మనకి డ్రాఫ్ట్ ఇచ్చింది కదా సార్. ఈ డ్రాఫ్ట్ రాగానే మీరు అందరూ ఐడెంటిఫై చేయండి ఎవరెవరు ఇంకా డ్రాఫ్ట్ డ్రాఫ్ట్ అవన్నీ చూసారు. ఇంకా అందులో మీరు మార్పు చేయడం ఏమైనా కావాలనుకుంటున్నారు ఒకటియారా కాబట్టి సార్ బల్కి ఇది ఏరియా వీళ్ళందరూ బలపడారు. ఏం చేస్తాం మన బిఏలో ఉన్నారు వాళ్ళు ఫార్మేట్ పెట్టించుకుంటాను పెట్టించుకొని మారుతాం అన్ని బాగా చేశారు. అంటే మనం ఏమైతే ప్రపోజల్ పంపించానో ఆ ప్రపోజల్ మీ అందరికి ఇచ్చాను. ఆ రోజు అందరికీ నేను చేయగలను. ఎలక్షన్ కమిషన్ అప్పుడు తీసుకోలేదు కదా. ఇప్పుడు మీరు ఇంకా ఎలక్షన్ కమిషన్ ఎస్ఐఆర్లోనే ఇది కూడా ప్రయోజనం ఉంది కదా సార్. ఆ రోజుకి మా నడుచుకుంటుంది సార్. ఆ రోజు నేను అందరూ మీటింగ్ ఇవ్వాలి. ఇది ఆల్రెడీ నేను రాకుండా గతంలో లాస్ట్ ఇయరే పంపించిన ప్రపోజల్ సార్. అదే సార్ మీరు వచ్చి మీటింగ్లో కూడా సార్ మేము అధికారం ఉన్నా కూడా మార్చలేని పరిస్థితి. చెప్తుంటే కరెక్ట్ గారిని అమలు చెప్పేవాళ్ళం. పొదవసారి మార్చలేదనేవాడు. నేను కూడా నా దగ్గర కూడా మొన్న మీటింగ్ లో అనే దాంట్లో మొత్తం సారాలు పెట్టించాం ఆయనతోనే అందరికీ నేను చేయగలిగాను. అదే డ్రాఫ్ట్ ఇస్తాను మీకు. డ్రాఫ్ట్ ఇచ్చిన సార్ అరే గతంలో ఈ ఓట్లు ఉన్నాయి, ఇప్పుడు డ్రాఫ్ట్లో ఏమి వచ్చేసింది, ఇందులో ఏమన్నా పొరపాటు జరిగిందా లేదా ఇంకా ఏమైనా చేయాల్సి ఉన్నాయా అవన్నీ లిస్ట్ మీరు వెరిఫై చేస్తే ఓటర్స్ వరకు మీరు అంత క్లియర్గా చేశారు. దాంట్లో సందేహం లేదు. కాకపోతే ఈ ఓట్లు కూడా సరి చేసి పెడతాను సార్ అన్న. అంటే నేను చెప్పే చూసుకోండి మీరు. ఇంకా నాకు తెలియదు కదా మీరు ఉన్నాయి. నేను ఆ రోజు మీకు అందరూ పంపించి ఇచ్చాను. ఒక ఇంకా మనకి 2 నెలలు అయింది. 2 నెలలు ఉంది. మీరు ఆ డాక్యుమెంట్ చదువుకోండి ఎక్కడి నుంచి ఎలా మారాలో 38 ఆ లిస్టులో మనకి కొత్తగా 18 పోలింగ్ కేంద్రాలు పెరిగి వస్తాయి. ఇంకా ఏమన్నా సార్ ఇలాంటి ఇంకా మిస్ అయింది సార్ మళ్ళీ రావాలనుకుంటుంటే మీరు మాకు ఒక ఇస్తే దానికి నేను డైరెక్ట్గా మార్చలేను. బట్ చేసేది కరెక్ట్ ఎక్సర్సైజ్ కాబట్టి అది ఫార్వర్డ్ మన బిఏలో ఫార్వర్డ్ చేసి అది మనం పెట్టి చెప్తే మార్చే అవకాశం నాకు ఉంది. అయిపోలా ఫైనల్ ఇష్యూ పదమూడు పెట్టలేను ఇంకా. సరే వీళ్ళు బందరు కొట్టాడు సార్. బట్ వైఎస్ఆర్ కాలనీలో అయిపోయింది సార్. మాదే లాచిపోతుంది ఒక మనిషికి ఒక్కొక్కటే పెట్టుకోవాలి. అటు 2 కనుక పెట్టాడనుకో తెలంగాణలో ఇక్కడ పెట్టాడనుకో రేపు కంప్లైంట్ చేస్తే కనుక క్రైమ్ అని ఎఫ్ఐఆర్ కట్టి, ఎందుకంటే 2 డిక్లరేషన్ అనేస్తాడు కాబట్టి అప్పుడు కేసు కట్టి డిఎస్సికి సంబంధించి సార్ సాఫ్ట్వేర్లో ఇప్పుడు వస్తూ ఉంటాయి. మాకు సాఫ్ట్వేర్లో డెమోగ్రఫిక్ డీటెయిల్స్ ఆధారంగా వస్తున్నాయి సార్. వస్తున్నాయి మనం కూడా వచ్చినాయి. దాదాపు 18,000 తీసామండి. ఆ 18,000 డబుల్ రోడ్ కూడా 6,000-7,000 ఉన్నాయి. వాళ్ళు ఒప్పుకున్నారు డబుల్ రోడ్ అని మనం ఒప్పుకున్నాం. వాళ్ళు ఒప్పుకున్నారు.